ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా ఇండియాలో రేపు రిలీజ్ కానున్న నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. ఇక యుఎస్ఏలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, తండేల్ రాజు అనే నాగచైతన్య, బుజ్జి సాయి పల్లవి అనే ఇద్దరు ప్రేమించుకుంటారు. రాజు చేపల వేట సాగిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఎట్టకేలకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని తన కోరికను ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే అతను ఒక పెద్ద వేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే తన చివరి వేట అని బుజ్జికి చెప్పి వేటకు వెళ్తాడు. ఆ సందర్భంలోనే ఆయన పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోతాడు. అక్కడి నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమాలోని అసలు కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు. యుఎస్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. నాగచైతన్యకు మరొక మంచి సక్సెస్ అయితే దక్కుతుందంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సాయి పల్లవి, నాగచైతన్య ఇంతకుముందు చేసిన లవ్ స్టోరీ యావరేజ్గా ఆడింది, కానీ ఈ సినిమా మాత్రం దూసుకెళ్లడం పక్కా అంటూ అమెరికాలో ఈ సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా దేశభక్తికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాకు హైలైట్గా నిలవబోతున్నాయట. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఏదేమైనా నాగచైతన్య కెరీర్లో ఇది బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తెలియజేస్తున్నాడు. పాటలు అద్భుతంగా ఉండబోతున్నాయని, కొన్ని ఎమోషన్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని కితాబిస్తున్నారు. మరి ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.